పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ బుధవారం ఎక్స్ లో పెట్టిన చిన్న వీడియోను చూడగానే పవన్ ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను ఇతరులతో కలిసి ప్రదర్శించడం కనిపిస్తుంది. అంటే తన రాబోయే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేక మార్షల్ ఆర్ట్స్ లో ఈ మధ్య తాను నటించిన ఓజేకి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందనుందా అని కొందరు ఆలోచిస్తున్నారు. కరాటేకా 2 సమురాయ్ అని కూడా టైటిల్ కనిపించడంతో జపాన్ యోధులు సమురై గాథతో ఏదైనా సినిమా రూపొందిస్తున్నారేమో అని మరికొందరు భావిస్తున్నారు. వీడియో రిలీజ్ చేయటమే కాదు, అందులో గెట్ రెడీ టు విట్నెస్ సంథింగ్ హ్యూజ్ అని పేర్కొనటం వల్ల ఫ్యాన్స్ రకరకాలుగా యోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన దర్శకుల్లో జపాన్ దిగ్దర్శకుడు అకిరా కురోసావా ఉన్నారు. ఆయనంటే పవన్ కు ఎంత ఇష్టమంటే తన కొడుక్కి అకిరా అని నామకరణం చేసుకున్నారు. అలా మొదటి నుంచి అకిరా కురోసావా రూపొందించిన సమురై చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయిన పవన్ కళ్యాణ్ తాను కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. కొన్ని చిత్రాల్లో వాటిని ప్రదర్శించి మురిపించారు. ఇప్పుడు తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరున ఈ కరాటేకా 2 సమురై వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా 2 చిత్రాలు నిర్మించారు. అందులో ఒకటి పవన్ హీరోగా బాబీ కొలి డైరెక్షన్ లో రూపొందిన సర్దార్ గబ్బర్ సింగ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని చెప్పుకునే నితిన్ హీరోగా తెరకెక్కిన చల్ మోహన్ రంగా. ఈ 2 చిత్రాలను పవన్ కళ్యాణ్ ఇతర పార్ట్నర్స్ తో కలిసి నిర్మించడం విశేషం. కాగా 2 సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. మరి ఇప్పుడు అదే బ్యానర్ లో పవన్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. కొందరైతే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాను హీరోగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్ లో సినిమా నిర్మిస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఓజీ సీక్వెల్ ఉంటుందా, లేక ఏదైనా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సిరీస్ రూపొందిస్తారా, అందులో పవన్ నటిస్తారా లేదా, ఇలా పలు విధాలుగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది. ఈ మూవీ వేసవిలో జనం ముందుకు వస్తుందని వినిపిస్తోంది. ఈలోగా పవన్ తన సొంత బ్యానర్ పై కొత్త సినిమా అనౌన్స్ చేస్తారేమో అన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒకే ఒక్క వీడియోతో పలు విధాల ఆలోచింపచేస్తోంది. తర్వాతి రోజుల్లో ఏ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.